అర్థం. అంటే మారడం. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రాంతిగా చెప్తారు మన పెద్దలు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయం సంక్రాంతి కాబట్టి ఇది రైతులందరికీ విశేషమైన పండుగ. మన తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అచ్చనైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేవి ముత్యాల ముగ్గులు, ఇంటి ముంగిట గొబ్బిళ్ళు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, ఇంట్లో చేసే పిండి వంటలు, సందడి చేసే బంధువులు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం తిలతర్పణం. వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిలతర్పణం అంటే ఏమిటో అనుకుంటున్నారా? అదేనండి, మరణించిన మన పితృదేవతలకు తర్పణములు ఇవ్వడం చేస్తూ ఉంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ ఎవరి ఆచార సంప్రదాయాలను బట్టి వాళ్ళు వారి ఇళ్లల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంతో ఇష్టపడే హరిదాసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణునికి మరియు విష్ణుమూర్తికి మరో రూపమే హరిదాసు అని అంటారు. హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అంటే పరమాత్మతో సమానమని మనుషులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టారని, ఈ రాగి పాత్రను అక్షయ పాత్రని కూడా అంటారు. సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలు ఎగరవేయడానికి గల కారణాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి రోజుతో చలికాలం పూర్తయి వసంతకాలం మొదలవుతుంది. ఇలా వసంతకాలానికి ఆహ్వానం పలకడం కోసం ఆకాశంలో గాలిపటాలు ఎగరవేయడం ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గాలిపటాలు ఆకాశంలో ఎగరవేయడం వలన సూర్యరశ్మి మన మీద పడి అనేకమైన వ్యాధులు దూరం అవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిల్లలు తమ గాలిపటాలు మిగిలిన వాళ్ళ గాలిపటాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలని ఒకరి మీద ఒకరు పోటీగా ఎగరవేస్తూ ఉంటారు. దానితో ఆకాశంలో ఎక్కడ చూసినా రంగురంగుల గాలిపటాలతో కనిపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దులు సంచరించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం కఠినమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గజాసురుడు శివుడిని తన గర్భంలో ఉండాలని కోరుకోవడంతో అతని కోరిక మేరకు శివుడు గజాసురుని గర్భంలో ప్రవేశిస్తాడు. అప్పుడు పార్వతీదేవి తన పతి పరమేశ్వరుడు కనిపించడం లేదని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి విచారిస్తోంది. అప్పుడు విష్ణుమూర్తి శివుని వాహనమైన నందీశ్వరుడి రూపంలో గంగిరెద్దు మారువేషంలో గజాసురుని ముందుకు వెళ్ళి నాట్యం చేస్తారు. ఆ నాట్యంకి మైమర్చిపోయి నీకు ఏం వరం కావాలో కోరుకోమనగా వెంటనే గంగిరెద్దు వేషంలో ఉన్న విష్ణుమూర్తి తన స్వామిని తన చెంతకు పంపించమని అడుగుతాడు. ఇలా అడగగానే వెంటనే గజాసురుడు వచ్చింది విష్ణుమూర్తి అని గ్రహించాడు. విష్ణువు ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు గజాసురుని గర్భాన్ని చీల్చగానే శివుడు బయటకు వస్తాడు. మాట తప్పని గజాసురుని ప్రజలంతా పూజించాలని ప్రతి సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దు వేషంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఈ సంక్రాంతి మీకు మరిన్ని ఆనందాలు పంచాలని, మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మా ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.